శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలను పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 1వ తేదీ 8వ నెల 2026 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం. తదీయ తిథి రాత్రి 9:27 వరకు, అనంతరం సవితి. శతభిష నక్షత్రం రాత్రి 8:15 వరకు, అనంతరం పూర్వభాద్ర నక్షత్రం. శోభన యోగం రాత్రి 11:51 వరకు, అనంతరం అతిగండ యోగం. వణిజకరణం ఉదయం 9:21 వరకు, అనంతరం విష్టికరణం. అమృత ఘడియలు మధ్యాహ్నం 12:47 నుండి 2:27 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల నుండి 7:41 వరకు. వర్జ్యం రాత్రి 2:48 నుండి 4:25 వరకు. నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు, యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. ఈనాడు తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతాపాసన గురించి విచారించినట్లయితే, ఈనాడు బహుళ తదియ, ఈరోజు గౌరీ స్తోత్రపారాయణ, గౌరీ దర్శనం, గౌరీ నామస్మరణ చాలా విశేషమైనది. ఇక వారాల విషయానికి వస్తే, శనివారం ఈరోజు నవగ్రహాలలో 7వ గ్రహమైనటువంటి శనైశ్చరుడు అధిష్టానంగా కలిగినటువంటి వారం ఈరోజు. శనిని మందగమనుడు అని పిలుస్తారు మనకి జ్యోతిషశాస్త్రంలో. ఎందుకంటే ఆయన ఒక రాశి నుండి ఇంకొక రాశికి వెళ్ళాలి అంటే 2.5 సంవత్సరాలంటే 30 మాసాలు పడుతుంది. అంతేకాకుండా ఆయనకున్న విశిష్టత ఏమిటి అంటే, ఏ రాశిలో అయితే ఆయన ఉన్నాడో వెనక రాశిని ముందు రాశిని రెండింటినీ ఆయన ప్రభావితం చేస్తాడు తానున్న రాశితో పాటు. అంటే 2.5 సంవత్సరాలు ఉండి వచ్చినటువంటి రాశి 2.5 సంవత్సరాల తర్వాత ఉండబోయేటటువంటి రాశి. అంటే మొత్తం మీద 3 రాశులు కాబట్టి 3 2.5 7.5 సంవత్సరాల పాటు ఆ శని ప్రభావం ఉంటుంది. కాబట్టి ఆ కాలాన్ని ఏమన్నారంటే ఏలినాటి శని అని పిలుస్తారు. అయితే శనైశ్చరుడు అనగానే మనందరికీ గుర్తొచ్చే విషయం ఏమిటంటే, ఆయన ఏదో బాధలు పెడతాడు, ఇబ్బందులు కలిగిస్తాడు, ఇవన్నీ అనిపిస్తాయి. కానీ కొన్ని స్థిరమైనటువంటి యోగాలు మనకి ఆయన కలిగిస్తాడు. అంతేకాకుండా ప్రపంచాన్ని నిజనేత్రంతో చూపించేటటువంటి గ్రహం అని పరాశరుడు అంటాడు. అంటే మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క స్వభావాన్ని, అదేవిధంగా మనకి సన్నిహితులైనటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క నిజస్వరూపాన్ని, అదేవిధంగా మనం చేసే పనిలో ఉన్నటువంటి అసలైనటువంటి కష్టాన్ని మనం చూడగలిగేటటువంటి స్థితి. ముఖ్యంగా చెప్పాలంటే లైఫ్ లెసన్ అనేది శని నేర్పినట్టుగా ఇంకే గ్రహం నేర్పలేరు అని కొంతమంది ఆధునిక జ్యోతిష్కులు అంటూ ఉంటారు. అటువంటి ఆ దివ్యమైనటువంటి యమా అగ్రజుడు ఈ శనైశ్చరుడు, సూర్యపుత్రుడైన అటువంటి శనైశ్వరుడు అధిష్టానంగా కలిగినటువంటి వారం ఈరోజు. కాబట్టి ఆయన ప్రీతిగా తిల దానం చేయడం, తిల తైలంతో దీపారాధన వెలిగించడం, నల్లని వస్త్రాలు దానం యథాశక్తిగా అభ్యాగతులకు చేయటం, దాంతోపాటు శనైశ్చర సందర్శనం చేసి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అని చెప్పబడేటటువంటి ఈ శ్లోకాన్ని 19 సార్లు స్మరిస్తూ పఠిస్తూ 19 ప్రదక్షిణ కనుక శనైశ్చర ప్రీతిగా కనుక చేసినట్టయితే శని ప్రభావం అనేది తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా శివారాధన చేయడం వల్ల శనివారం నాడు మనందరం విశిష్టంగా ఆరాధించేటటువంటి కలియుగ వ్రతుడైనటువంటి వెంకటేశ్వర స్తోత్రపారాయణ, వెంకటేశ్వర దర్శనం వల్ల కూడా శనైశ్చరుడి యొక్క ప్రభావం తగ్గుతుంది. పరాశర సంహితలో చెప్పినటువంటి ప్రకారం హనుమద ఆరాధన చేయటం వల్ల శనైశ్చరుడి యొక్క ప్రతికూలత తగ్గుతుంది అనే శాస్త్రవచనం. అంటే ముఖ్యంగా ఆ శని ప్రభావం ఉన్నటువంటి వాళ్ళు శివారాధన, వెంకటేశ్వర ఆరాధన, హనుమద ఆరాధన చేయటం వల్ల శని ప్రభావం అనేది తక్కువగా ఉంటుంది. అటువంటి ఈ దివ్యమైనటువంటి శనివారం నాడు అందరూ వెంకటేశ్వర ఆరాధన, హనుమద ఆరాధన చేసి శనైశ్చరుడి యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతారని, అవ్వాలని మనసారా ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైవ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగ మంచానికి స్వాగతం. ఈనాడు శ్రీరస్తు కార్యక్రమంలోని గ్రహయోగ మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, బహుళపక్షం. ఈరోజు తిథి తదియ, వారం స్థిరవారం లేదా శనివారం, నక్షత్రం శతభిషం. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం కర్కాటక క్షేత్రంలో ఉచ్చస్థితి, అస్తంగత్వ స్థితి. రవి సంచారం కూడా కర్కాటక క్షేత్రంలో, శుక్రకేతుల సంచారం సింహక్షేత్రంలో, చంద్ర సంచారం కుంభక్షేత్రంలో, రాహు సంచారం కూడా కుంభక్షేత్రంలో,
శని సంచారం మీన క్షేత్రంలో, కుజ సంచారం వృషభ క్షేత్రంలో, బుధుడి సంచారం మిథున క్షేత్రంలో స్వక్షేత్ర స్థితి. ఇది రోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సందిగ్ధ పరిస్థితులు, అసహన పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు నత్తనడకగా కొనసాగుతాయి. అనిశ్చిత పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ కార్యకలాపాల్లో కొనసాగుతాయి. దూకుడు స్వభావంతో కార్యక్రమాలు చేపట్టి తద్వారా సమస్యలను ఆహ్వానిస్తారు. కాబట్టి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే రాణిస్తాయి. క్రమశిక్షణ ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా తప్పనిసరి. అనిశ్చిత పరిస్థితులు వ్యాపారంగా వారికి ఆర్థికంగా ఉంటాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. సమర్థత తగ్గుతుంది. అనుకూల పరిస్థితులు మహిళలు పొందలేకపోతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మేషరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొనేటువంటి ధైర్య సాహసాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో పొందగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో ఉన్నతి లభిస్తుంది. వ్యాపార విషయాలకై తహతహ పెరుగుతుంది. మహిళలకు అత్యంత అనుకూల కాలం. శీఘ్రగతిని విజయాలు సాధించగలుగుతారు. చిరునవ్వు సంఘటనలు గృహరీత్యా నెలకొంటాయి. వస్తుప్రాప్తి, వాహన ప్రాప్తి, గృహప్రాప్తి వంటి విషయాల్లో ప్రయత్నాలు ప్రారంభమవుతాయి. నూతన కార్యక్రమాలు వ్యాపారంగా వారికి ఆర్థికంగా ఉపయోగిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు విద్యార్థులు సునాయాసంగా అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం నీలం. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు వృషభ రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా, భగవద్గీత పఠనం, శ్రవణం ద్వారా వేగవంతమైనటువంటి విషయాలు పొందగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో క్రమశిక్షణ కొనసాగుతుంది. కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు లాభిస్తాయి. సంభాషణలు రుచిస్తాయి. ఆసక్తికరమైనటువంటి అంశాలు వ్యాపారపరంగా చేపట్టగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునః ప్రారంభించగలుగుతారు. అనాసక్తి విషయాన్ని ఆసక్తిగా మరల్చుకుని ఆర్థిక ప్రలోభాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలతని సాధించగలుగుతారు. మంచి నిర్ణయాలు మహిళలకు కలిసి వస్తాయి. నూతన ఆలోచన విధానంతో కార్యక్రమాలు విద్యార్థులు ప్రారంభించి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మిథున రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విషయాలు పొందగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో ప్రతికూల ప్రభావం ఆర్థికంగా కొనసాగుతుంది. మిత్రులు శత్రువులు అవుతారు. మనస్పర్ధలు పెరిగేటువంటి సంఘటనలు మహిళలు ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాలపై శ్రద్ధ తగ్గుతుంది. ప్రతిబంధకాలు ఆర్థిక పరంగా కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మానసిక క్లేశాలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఆసక్తి తగ్గుతుంది. మంచి నిర్ణయాలు న్యాయపాద వృత్తి వారు తీసుకోలేకపోతారు. మానసిక ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. అనిశ్చిత పరిస్థితులకు, సమస్యలకు వ్యాపార రంగం వారు పరిష్కారాలు పొందలేకపోతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా విపత్కర పరిస్థితులు దూరమవుతాయి. మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. ఆసక్తికరమైనటువంటి వ్యవహారాలు వృత్తిలో
తారసపడతాయి. వ్యాపార విషయాలకై తహతహ పెరుగుతుంది. సమర్థతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విషయాలు ప్రాప్తిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూలం. ఆర్థిక విషయాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. శారీరక శ్రమ అధికమవుతుంది. నూతన ఒప్పందాలు వ్యాపార రంగం వారికి రాణిస్తాయి. అనుకూల పరిస్థితులు విద్యార్థులు విద్యాపరంగా పొందగలుగుతారు. క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి రాణిస్తుంది. సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకునేటువంటి నేర్పరితనం మహిళలకు కలిసి వస్తుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు సింహరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా అష్టమ శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలు, విఘ్నాలు, జాప్యాలు నియంత్రించగలుగుతారు. ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ప్రశాంతత పెరుగుతుంది. విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో ప్రతికూలత ఉంటుంది. ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. గృహ సంబంధిత కార్యకలాపాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. శుభ కార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన విధి విధానాలతో కూడినటువంటి ప్రణాళికలు వ్యాపారంగం వారు అమలు చేసి విజయాలు పొందగలుగుతారు. న్యాయబద్ధ వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కీర్తి లభిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపారంగం వారికి లభిస్తాయి. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. ప్రోత్సాహకర పరిస్థితులు క్రీడారంగం వారికి వెన్నంటి ఉంటాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కన్యారాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా రుణ ఒత్తిళ్లు వేగవంతంగా నియంత్రించబడతాయి. ఆదాయం పెరుగుతుంది. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. వ్యాపార సంబంధిత లావాదేవీల విషయంలో మనస్పర్ధలు కూడా పెరుగుతాయి. అయినప్పటికీ ఓర్పుతో, సహనంతో వాటిని పరిష్కరించుకోగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు మహిళలకు ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కార్యక్రమాలు విద్యార్థులు ప్రారంభించగలుగుతారు. అనుచిత పరిస్థితులు వ్యాపారంగా వారికి ఆర్థిక పరంగా తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహం వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. పరిశోధనలు ఫలిస్తాయి. మంచి నిర్ణయాలు మహిళలు తీసుకోగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు తులారాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు వేగవంతంగా పొందగలుగుతారు. అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు నియంత్రించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక స్తోమత పెరుగుతుంది. అనుకూల అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ వ్యవహారాల్లో చేజిక్కించుకోగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. సామర్థ్యం పెరుగుతుంది. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని వేగవంతంగా పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు, కొనసాగించగలుగుతారు, పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో అంచెలంచెలుగా ఎదిగేటువంటి అవకాశాలు వ్యాపారంగం వారు దక్కించుకోగలుగుతారు. మానసిక ప్రశాంతత మహిళలకు పెరుగుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు కఠినంగా మారుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలని పూర్తి చేయలేకపోతారు. అసహనం పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా దక్కుతాయి. అవమానకర సంఘటనలు ఉంటాయి. విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు వృత్తిలో నెలకొంటాయి. వ్యాపార విజయాలకే చేసేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాన్ని తెవి చూస్తారు. ప్రత్యర్థులు బలపడతారు. పోటీ పెరుగుతుంది. కాలయాపన న్యాయపాత వృత్తి వారికి ప్రతికూలంగా మారుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపారంగా వారు దక్కించుకోలేకపోతారు. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించవలసినటువంటి సమయం ఇది. అవమానకర సంఘటనలు ఉంటాయి.
ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా విపత్కర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. ఆందోళనకర పరిస్థితులు, సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. భాగస్వాములతో మైత్రి అనుకూలతని ఆర్థికంగా పెంచుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం మహిళలు గృహపరంగా ఆహ్వానించగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి కార్యసిద్ధి విద్యార్థులకి లభిస్తుంది. కాలయాపన, న్యాయబద్ధ వృత్తి వారికి అనుకూలంగా మరల్చుకునేటువంటి పరిస్థితులకు దారితీస్తుంది. మంచి నిర్ణయాలు వైద్య వృత్తి వారు తీసుకోగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ మహిళలకు లాభిస్తుంది. గృహ విషయాల అనుకూలం. యోగ్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా, సమర్థతతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా గెలుపు సాధించగలుగుతారు. క్రీడారంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం నలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు గృహపరంగా బలాన్ని కలిగిస్తాయి. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించగలుగుతారు. గతంలో చేపట్టినటువంటి కార్యకలాపాలు అసంపూర్తిగా ఉండిపోవడం వలన ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి వాతావరణం మహిళలకు దక్కుతుంది. కాలయాపన ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు అంతిమంగా విజయాలకి దారితీస్తాయి. వ్యాపార రంగం వారికి అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు క్రీడారంగం వారికి సమయస్ఫూర్తితో తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే కలిసి వస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కుంభరాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి కార్యక్రమాల ద్వారా గ్రహాతి ప్రతికూలతని నియంత్రించగలుగుతారు. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో పొందగలుగుతారు. వ్యాపార విజయాలు సాధించగలుగుతారు. ప్రగతి కొనసాగుతుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. మహిళలకు అత్యంత అనుకూల కాలం. సమర్థత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అధిక ఒత్తిడులు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. శ్రమతో కూడిన విజయాలు విద్యార్థులు సాధించగలుగుతారు. క్రీడారంగం వారికి అత్యంత అనుకూల పరిస్థితులు ఆనందానికి, గెలుపుకు దారితీస్తాయి. మంచి అవకాశాలు వైద్య వృత్తి వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా న్యాయబద్ధ వృత్తి వారికి కొనసాగుతుంది. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మీన రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి కార్యాచరణ ద్వారా కార్యసిద్ధి చేకూరుతుంది. ఉత్తమ విజయ ప్రాప్తి ఏర్పడుతుంది. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి భూ సంబంధిత లావాదేవీలు కలిసి రావాలని, తీసుకున్నటువంటి నిర్ణయాలు వేగవంతంగా అనుకూలతని పెంచి తద్వారా విజయాలను కలిగించాలని, గృహ విషయాల్లో సమస్యలకు పరిష్కారాలు లభించాలని, మానసిక దారుఢ్యం పెంపొందింపచేసుకుని తద్వారా విజయాలు పొందాలని శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో శుభం లాభం అంశానికి స్వాగతం. ఈరోజు శనివారం. శనివారానికి అధిపతి శనీశ్వరుడు. శనీశ్వరుడు జూలై 27వ తేదీ మీనరాశిలో వక్రించి ప్రయాణం చేయటం ప్రారంభించాడు. అలా మీనరాశిలో వక్రించి ప్రయాణం చేయటం ప్రారంభించిన శనీశ్వరుడు డిసెంబర్ 11వ తేదీ వరకు
తన మార్గాన్ని వక్రంగానే ఉంచుతాడు. అంటే జూలై 27వ తేదీ నుంచి డిసెంబర్ 11వ తేదీ వరకు శనైశ్చరుడు మీనరాశిలో వక్రగమనంలో ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఈ సమయం మొత్తం కూడా 138 రోజులు ఉంటుంది. ఈ 138 రోజుల పాటు శని వక్రగమనము ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుందో, శని వక్రగమనం అనుకూలించాలంటే పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం. ప్రధానంగా నవగ్రహాలలో శని మీనరాశిలో వక్రించటం అనేది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైన ఫలితాన్ని ఇస్తుంది. మేషరాశి వాళ్ళకి వ్యయస్థానంలో వక్రించాడు కాబట్టి ఖర్చుల విషయంలో మేషరాశి వాళ్ళు ఈ 138 రోజులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ధనాన్ని ఖర్చు చేయాలి. వృషభ రాశి వాళ్ళకి లాభస్థానంలో వక్రించాడు కాబట్టి ఆకస్మికంగా వచ్చే లాభాలు రావటం అనేది ఆలస్యమవుతూ ఉంటుంది. సహనంతో వేచి చూడాలి. మిథున రాశి వాళ్ళకి దశమ స్థానంలో వక్రగమనంలో ఉన్నాడు కాబట్టి వృత్తిపరంగా కొద్దిగా కష్టపడాల్సిన పరిస్థితిగా చెప్పవచ్చు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మిథున రాశి వాళ్ళు కష్టపడితేనే అనుకూల ఫలితాలు వస్తాయి. కర్కాటక రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో వక్రించి సంచారం చేస్తున్నాడు కాబట్టి రావలసిన అదృష్టం రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది. సహనంతో వేచి చూడాలి. సింహరాశి వాళ్ళకి అష్టమం 8వ స్థానంలో వక్రగమనంలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్య వ్యవహారాలలో కుటుంబ సంబంధ బాంధవ్యాలలో ప్రత్యేకమైన జాగ్రత్తలు సింహరాశి వాళ్ళు తీసుకోవాలి. కన్యారాశి వాళ్ళకి 7వ స్థానంలో వక్రించి సంచారం చేస్తున్నాడు కాబట్టి దాంపత్య జీవితంలో జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. భాగస్వామ్య వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే అంశంలో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు కన్యారాశి వాళ్ళు తీసుకోవాలి. తులారాశి వాళ్ళకి 6వ స్థానం 6వ స్థానంలో వక్రగమనంలో ఉన్నాడు కాబట్టి శత్రువుల విషయంలో కొంచెం అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉండాలి. ఆరోగ్య వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. శని వక్రగమనం తులారాశి వాళ్ళకి అనుకూల ఫలితాలే ఇస్తుంది. వృశ్చిక రాశి వాళ్ళకి 5వ స్థానంలో వక్రించి సంచారం చేస్తున్నాడు కాబట్టి సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు వృశ్చిక రాశి వాళ్ళు తీసుకోవాలి. ధనుస్సు రాశి వాళ్ళకి చతుర్థం 4వ స్థానంలో వక్రగమనంలో శని ఉన్నాడు కాబట్టి భూములు గృహాల కొనుగోలు అమ్మకాల విషయంలో ఉన్నత విద్యకై చేసే ప్రయత్నాల్లో కొంత సహనం పాటించడం ధనుసు రాశి వాళ్ళకి అవసరం. మకర రాశి వాళ్ళకి 3వ స్థానంలో వక్రించి సంచారం చేస్తున్నాడు కాబట్టి అది పరాక్రమ స్థానం కాబట్టి మనోధైర్యంతో ముందడుగు వేయటం ద్వారా కష్టపడి పనిచేయటం ద్వారా ప్రతి పనిలో విజయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. కుంభరాశి వాళ్ళకి 2వ స్థానంలో వక్రించి సంచారం చేస్తున్నాడు కాబట్టి ధనపరమైన వ్యవహారాల్లో కుటుంబ సంబంధ బాంధవ్యాలలో జాగ్రత్తగా వ్యవహరించే ప్రయత్నం కుంభరాశి వాళ్ళు చేయాలి. మీనరాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోనే వక్రించి సంచారం చేస్తున్నాడు కాబట్టి శ్రమతో కూడిన విజయాలు లభించే అవకాశం ఉంది. ఆరోగ్య వ్యవహారాల్లో మీనరాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి శనైశ్చరుడి వక్రగమనం మీనరాశిలో 138 రోజుల పాటు ఉంటుంది కాబట్టి జూలై 27 నుంచి డిసెంబర్ 11 వరకు ద్వాదశ రాశుల వాళ్ళు శని భగవానుడి వక్రగమనం పూర్తిగా అనుకూలించాలంటే శనికి అధిష్టాన దైవాలైనటువంటి ఆంజనేయ స్వామిని, ఈశ్వరుణ్ణి, వెంకటేశ్వర స్వామిని శనివారం పూజించడం ద్వారా అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే శని భగవానుడు స్తోత్రప్రియుడు కాబట్టి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని కానీ శని వజ్రపంజర కవచ స్తోత్రాన్ని కానీ ఈ సమయంలో వచ్చే శనివారాలు పఠించడం ద్వారా శని వక్రగమనం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలను తగ్గింపజేసుకొని అనుకూల ఫలితాలను పొందవచ్చు. సాధారణంగా శని భగవానుడు వక్రించినప్పుడు కొన్ని కఠినమైనటువంటి పరిస్థితులు కలిగింపజేస్తూ ఉంటాడు. కష్టపడితేనే విజయాలను ఇస్తాడు కాబట్టి ద్వాదశ రాశుల వారు వాళ్ళ రంగాల్లో కష్టించి ముందడుగు వేయటం ద్వారా విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే రేపు సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి జాతర సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించడం ద్వారా సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.